హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? యూట్యూబ్‌లో వైరల్‌గా మారిన వీడియో ఇది. ఎక్కడ చూసినా ఈ ఎగ్‌దే కనపడుతుంది. సరే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా బాగుంది రెసిపీ. దీని పేరు వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక ఎగ్ కొట్టేసేసి దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర వేసేసి టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే వేసేసుకొని బాగా గిలకొట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లాంటి గుంత పెనం అయితే తీసుకోవాలండి. ఇంకో మనం పోపు పెట్టుకునే గుంత పెనులు అయితే ఇంకా బాగుంటాయి. మా ఇంట్లో అది లేదు. ఇదైతే నేను వాడుకుంటున్నాను. పెనం పెట్టి ఆయిల్ వేసి దాంట్లో అయితే ఈ సగం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ అయితే వేసుకున్నాను. యూట్యూబ్లో అయితే ఫుల్ ఎగ్ అయితే వేసుకున్నారు. ఎగుడు అయిపోతుంది ఎందుకు అనేసి నేను హాఫ్ అయితే వేసుకున్నాను. హాఫ్ వేసుకోవడమే చాలా బెటర్, తినడానికి కూడా బాగుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా తిన్నారు. ఒక్క ఆమ్లెట్ అయితే సరిపెట్టుకోలేమండి, అంత రుచిగా ఉంది. ఇంకా ఎగ్ అయితే వేసాక మనం కొట్టి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం కూడా వేసేసి దానిపైన కొంచెం కారం పొడి అయితే వేసేసుకొని వేయించేసుకోవాలి. నేను ఒక చేతితో సెల్లి పట్టుకొని ఇంకో చేతితో కట్ చేసేసరికి అది మధ్యలో కట్ చేద్దామంటే అది చివరికి వెళ్ళిపోయింది. ఎలాగైతే ఎలాగో తినేస్తాం కదా అనేసి అట్లా సరిపెట్టుకొని పైన అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకొని తినేయడమే. ఇంకా చాలా టేస్టీగా ఉంది ఇదైతే. ఫస్ట్ ఆమ్లెట్ అయితే ధ్రువన్కి అయితే ఇచ్చేసాను, తిని చెప్తారనేసి. వాడైతే తినేసి మంచి ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చాడు, చాలా బాగుందని. వాడు కూడా ఒక 2 తిన్నాడు బాగున్నాయి అనేసి. అంత రుచిగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.